దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తులకు బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తుల సౌకర్యార్థం ఉదయం ఒక అరగంట, రాత్రి ఒక అరగంట బ్రేక్ దర్శనాలు అమలు చేశారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఆ రాముడి దర్శనం కొరకు భద్రాచలం వస్తూ ఉంటారు. గంటలు తరబడి క్యూ లైన్లలో నిలబడలేని వాళ్ళకి ఈ బ్రేక్ దర్శనం ఎంతో సౌకర్యార్థంగా ఉంటుంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం బ్రేక్ దర్శనం సేవలు ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి బ్రేక్ దర్శన సేవను లాంఛనంగా ప్రారంభించారు. ప్రతిరోజు వచ్చే భక్తులకు ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు, అలాగే రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్య బ్రేక్ దర్శనాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. బ్రేక్ దర్శనంలో వెళ్లాలనుకునే భక్తులు 200 రూపాయల టికెట్ కొనుగోలు చేయాలి. నేరుగా గుడి వద్ద అయినా లేదా ఆన్లైన్ ద్వారా గానీ ఈ బ్రేక్ దర్శనం టికెట్లను భక్తులు కొనుగోలు చేయవచ్చు. బ్రేక్ దర్శన సమయంలో ఉచిత, స్పెషల్ దర్శనం, అంతరాలయ అర్చనలను తాత్కాలికంగా నిలుపు చేయనున్నట్లు పేర్కొంటున్నారు. కాగా ఆలయంలో విశేష కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో అవసరానికి అనుగుణంగా బ్రేక్ దర్శనం రద్దు చేయడం, వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. స్వామివారిని మరింత దగ్గరకు చేర్చే ఉద్దేశంతో ఎవరైనా సరే వారు భక్తులు ఎవరొచ్చినా సరే వారికి ఆ హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకునేందుకు, స్వామివారి దగ్గరికి వెళ్లేందుకు మనం వీలు కల్పించడం జరుగుతున్నది. దానికి సంబంధించి అదే కాకుండా మనం ఆన్లైన్లో వారు అక్కడే కూర్చుని వారి ఇంటి దగ్గర నుంచే ఈ పూజల్ని బుక్ చేసుకోవచ్చు. భద్రాచలం అనగానే పెద్ద ఎత్తున ఎండలు, వేడి ఉంటుంది కాబట్టి భక్తులకు ఇన్కన్వీనియన్స్ ఉండేది. అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతము షెడ్డులో వాళ్ళు బయట నుంచి లడ్డు కౌంటర్ ముందు నుంచి దేవాలయం దాకా చేరుకునే విధంగా, మరియు విస్తా కాంప్లెక్స్ అంటే భక్తులు ప్రత్యేకమైనటువంటి దర్శనమే కాకుండా ఎప్పుడూ వచ్చేటువంటి రెగ్యులర్గా భక్తులు వచ్చే దారిలో కూడా వేయడం జరిగింది. రెండవ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రాముని దర్శనం కోసం ప్రతిరోజు వేల సంఖ్యలో వచ్చే భక్తులు క్యూ లైన్లలో 2-3 గంటలు నిలవాల్సి ఉంటుంది. వృద్ధులు, పిల్లలు అంత సమయం క్యూ లైన్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది. దీంతో పరిష్కారం కోసం ఆలయ అధికారులు బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించారు. భద్రాచలం ఆలయంలో బ్రేక్ దర్శనాలు నిర్వహించడం పట్ల ఇటు భక్తులు, స్థానికుల నుంచి మంచి స్పందన వస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు కూడా బ్రేక్ దర్శన టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. టికెట్ ధరలు కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి. బ్రేక్ దర్శనాలతో ఇటు ఆలయానికి ఇన్కమ్ తో పాటు భక్తులకు రాములవారి దర్శనం కలుగుతుంది. చాలా మంది దర్శనం కోసం వచ్చి క్యూ లైన్ లో నిలబడి గంటల తరబడి నిలబడి పాపం అలా తోపులాటలో నానా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి టికెట్ సమస్య కాదు, దేవుని దర్శనం చేసుకోవడంలో పొందినటువంటి ఆనందం ద్వారా వాళ్ళు టికెట్ అనేటువంటిది పెద్ద పట్టించుకోరు. కానీ బ్రేక్ దర్శనం పెట్టడం అనేటువంటిది భక్తులు హర్షించదగ్గ విషయం, భక్తులు కూడా ఆనందపడేటువంటి విషయం. దీని ద్వారా మేము అందరం కూడా చాలా ఆనందపడుతూ అవసరమైతే ఈ బ్రేక్ దర్శనం టైం కూడా ముందు పొడిగించి అందరికీ అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. యాత్రికులకు, భక్తులకు, వృద్ధులకు, వికలాంగులకు ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంది. క్యూ లైన్ లో చాలా మంది భక్తులు ఇబ్బంది పడే సందర్భాలు కోకొల్లలు. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని బ్రేక్ దర్శనం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇక బ్రేక్ దర్శనం అరగంట సమయానికి బదులు గంట సేపు పొడిగిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. ఎందుకంటే ఎక్కువసేపు వృద్ధులు గాని, పెద్దవాళ్ళు గాని, ఇంకోళ్ళు గాని అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కువసేపు నిలబడకుండా ఒక బ్రేక్ దర్శనాన్ని పెట్టారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకొక అరగంట, గంట పెంచినట్టయితే యావత్ భద్రాచలం వచ్చే నలుమూలల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అందుబాటులోనే ఉంటుందని, బ్రేక్ దర్శనం సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.